ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి, ఫ్రిడ్జ్ కూడా దాని డబ్బులతోనే కొని రోజుకో మొక్కల ఢిల్లీలో గల్లికి కొమ్మ కొమ్మకు వసన్నాయి, కోటినాగాలు ఉన్నాయి, గల్లి గల్లికో మొక్కేసి రాత్రిపూట వాడు బందేసి. వాళ్ళ నాన్న అన్నాడు, పిల్ల నాన్న, అయ్యో మాకు మొక్క దొరికినా మేము దహన సంస్కారం చేసుకునే వాళ్ళు అన్నాడు. ఒక చవట, నువ్వు కూర్చోబెట్టి ఎప్పుడైనా చెప్పావా? నువ్వు చెప్పావా ఎప్పుడైనా? అన్నీ ఒకటే అని అబద్ధాలు చెప్పావు, అందుకు కదా పాడైంది. మనమేమో అన్ని ఒకటే అబద్ధాలు చెప్తుంటాం. అందుకని తినేటప్పుడు కొడుకునేటప్పుడు చూసుకుని కొడుకోవాలి. ఏడ కొంటున్నాం, ఏడ తింటున్నాం, ఏడ ఉంటున్నాం కదా. భారతదేశం కదా ఇది, సనాతన ఉండే హిందూ దేశం కదా. ఇప్పుడు గుళ్ళల్లో డబ్బులు ప్రభుత్వం పడిపోతూ ఉంటుంది, దేనికి వాడిస్తూ ఉంటుంది. మన గుళ్ళో మనం టికెట్ పెట్టి గుళ్ళోకి పోవాలా? మనం దర్శనం చేసుకోవడం పైసలు ఇవ్వాలా? వాడు మన క్యూలైన కంట్రోల్ చేస్తాడా? వాడు గుర్తుపెట్టుకోడా? మనం ఉపన్యాసం మనకే ఇస్తామా? గుర్రం మీద వచ్చి పట్టపగలో ఉపన్యాసాల్లో వాడికి ఇవ్వలేడు, అవునా కదా. కాబట్టి సెక్యులర్ కుక్కలు ఎవరన్నా ఉంటే పెద్ద చెరువు ఉంది, దానికి దూకండి. ఓకే, కాబట్టి మనము ధర్మాన్ని పట్టుకోవాలి, అర్థమైందా? ధర్మం ఉంటేనే మనం ఉంటాం. ధరణి అంటే భూమి, అర్థమైందా? మన పైత్యం అంతా మనమే చూపించేదే. 5 సార్లు వాడు సైన్ వేసాడు. నేను అనిపోయాను, ఏంటి సౌండ్ అంటే సైన్ 5 సార్లు వస్తుంది, టైమింగ్ చెప్పారు పర్వాలేదు. సైన్ ఉంటే వస్తుందా? 5 సార్లు నమాజ్ కూడా వస్తుంది. ఈడేం మాట్లాడు, అది గుడి మీద మైక్ పెట్టు, ఎంత ఆ సౌండ్ అంటే మనోడే. కాబట్టి హిందీలో చెప్తుంటారు, हिंदुस्तान की शत्रु किरस्तानी नहीं, पाकिस्तान नहीं, सिर्फ हिंदुस्तानी, उसको मार दो सब ठीक हो जाता है. అదైనా కాబట్టి సెక్యులర్ తప్పకుండా ఏం లేదు, అది మంచి అబద్ధం. అదైనా అబద్ధాన్ని పట్టుకోకండి. ఎవరైనా నిరూపించండి, 10 lakhs ఇస్తాను సెక్యులర్ ఉందని. అంటిల్ అన్లెస్ హిందూస్ ఆర్ మెజారిటీ, సెక్యులరిజం ఆర్ కాన్స్టిట్యూషన్ విల్ బి దేర్. వెన్ హిందూస్ ఆర్ రిడ్యూస్డ్, నథింగ్ విల్ బి దేర్. కాబట్టి ఈ దేశం, ఈ ధర్మం, ఈ ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. ఇది బాగుండాలంటే ధర్మం ఉండాలి. ధర్మం ఉండాలంటే మనం మనలా ఉండాలి. మనం మనలా ఉండాలంటే మన గురించి మనకు ఏమన్నా తెలియాలి. మనకు తెలియాలంటే మనం వినాలి, చదవాలి. ఊరికి పద్దాక అని సెకండ్ ఇచ్చేసేది మనకి సంబంధమే లేదు దానికి. ప్రతిదానికి మెరీ క్రిస్మస్ పోకడం, జనవరి పోకడం, దేనికో ఏమిటి జనం, ఏమి చదవం, ఏమి వినం. వాళ్ళంతా పోసుకుంటే జనవరి ఉంటాడ, దానికి మనకి సంబంధం ఏముంది? ఆ చరిత్రది. కాబట్టి మనం గుడ్డిగా ఉండాలి తప్ప గుడ్డిగా ఉండకూడదు. అదైందా? సర్వే జన మన అక్కడే చెప్తాం. అదైందా? ఈ మాట అందరూ చెప్పరు, అలా చెప్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్ పుట్టదు. కాబట్టి ఈ ధర్మం కాపాడుకోవడం ద్వారా ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. హిందువులు ఏ దేశంలో ఉన్నా, ఎంతమంది ఉన్నా అక్కడ ప్రశాంతం ఉంటుంది, గుడి ఉంటుంది, భజన ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రసాదం ఉంటుంది. మాకు మొక్కించే ఇలాంటి పిచ్చి వేషాలు పిచ్చివాళ్ళు మనం వాగం. అదైందా? కాబట్టి ఇప్పుడు భారతదేశానికి ఇప్పుడు ఉండేటువంటి వచ్చే తరానికి అండగా నిలవాల్సిన బాధ్యత ఎవరిదంటే మనదే. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే, ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. రేపు జనవరి 22వ తారీఖు పెద్ద కార్యక్రమం ఏం జరగబోతుంది? అయోధ్య రామ మందిర ప్రతిష్ట. కాబట్టి ప్రతి ఇంటిలో, ప్రతి గుడిలో, ప్రతి ఊరిలో ఆ రోజు దీపాలు వెలిగించి దీపావళి చేసి 600 సంవత్సరాల తర్వాత మనం కోల్పోయిన రామ జన్మభూమిలో దివ్య భవ్య నవ్య మందిర ప్రతిష్ట అవుతుంది. దాన్ని మనం స్వాగతించాలి, వేడుక చేసుకోవాలి. అందరికీ ఆ దీపకాంతులు, ఆ మనశ్శాంతులు మనం పంచిపెట్టాలి. అందుకని అన్ని ఒకైనా అబద్ధాలు చెప్తూ మనం పాడి వచ్చే తరాన్ని పాడు చేయకూడదు. కాపాడుకుందామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? పరిశీలిద్దామా వద్దా? లేకపోతే ఉండం. గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. మీరు గమనించారా? మన ఉపన్యాసం పళ్ళ దగ్గర మొదలైంది, అవునా? కోల్గేటుడు, బొగ్గు అక్కడ మొదలైంది. పళ్ళ దగ్గర నుంచి పళ్ళు దాకా వచ్చే వరకు, అవునా కదా?
బాగుండాలి, అప్పుడు ప్రపంచం బాగుంటుంది. ఈ దేశం బాగుండాలంటే మనం బాగుండాలి. ఎవరు మనం? సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలని కోరుకునేవాడు బాగుంటేనే కదా. నీకు అన్నం పెట్టే చెయ్యి బాగుండాలని కోరుకో. నీకు అన్నం పెట్టిన చెయ్యి ఏ ఇంట్లో ఉందో వాడి చెయ్యి వాడి ఫ్యామిలీ బాగుండాలని కోరుకో. అది మన దగ్గర ఉంది. అన్నం పెట్టిన చెయ్యి నరికే లక్షణాలు మనకు లేవు. అర్థమైందా? అపకారికి లోపమా ఏది పద్యం? అపకారికి లోపకారం నెపమెల్లక చేయువాడు. చూడండి, ఇది నేర్పించారు మనకి, ఇది నేర్పించారు. ఆ బుద్ధితోనే మనం అందరూ మంచోళ్ళే అనుకుని మునిగిపోయాం. చాలా మునిగేగా ఇంకా మునిగించాలి లేక మునిగించాలి. అందరు చెప్పండి, సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గోవిందా గోవిందా గోవిందా. జై శ్రీరామ్. నన్ను అందరూ అన్ని తీసుకుని వెళ్ళండి. హరే ప్రసాదం లాస్ట్ లో తీసుకోండి. ఈ కాళ్ళు చక్కెర అవి కట్ చేసి ఇలా ఒక్కొక్క లైన్ వస్తే ఇవ్వడం ఈజీగా ఉంటుంది. ఇటు నుంచి ఎలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది బెస్ట్. మీరు ఇటు నుంచి వస్తే ఇలా